పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓ మహిళపై దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ ఈరోజు టీడీపీ ఆఫీసులోని క్రమశిక్షణ కమిటీ ముందుకు విచారణకు వచ్చారు. ఆయన విచారణకు హాజరై ఆయన చెప్పిన వివరణ ఇచ్చారు. అయితే దీని మీద క్రమశిక్షణ కమిటీ ఏ రకంగా స్పందించింది, తర్వాత అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది తెలియాలి. ఆయన అయితే నేను ఎటువంటి తప్పు చేయలేదు, జరిగింది ఇది అని తన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని, కానీ తను ఏం తప్పు చేయలేదని చెప్పారు. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చాక అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సింది. మనం తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. దాని స్టేటస్ ఏందో అడిగి తెలుసు. క్రమశిక్షణ కమిటీ గురించి ఏం లేదండి. ఈ నెల 11వ తారీఖున గోపాలపురంలో జరిగిన సంఘటనకు సంబంధించి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. ఆమె మీద దాడి జరిగినట్టు, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు. దాని గురించి అసలు వాస్తవాలు ఏంటి, నా అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవడానికి పిలిచారు. కాబట్టి ఆ రోజు అక్కడ ఏమీ దాడి జరగలేదు, ఆత్మహత్య ప్రయత్నం లాంటివి కూడా అంత అబద్ధం. ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద వాళ్ళు ముళ్ళకంచె చేశారు, ఎవరు నడవకుండా. ఆ ముళ్ళకంచెని నేను, నాతో పాటు వచ్చిన వాళ్ళు తొలగించడం జరిగింది. దానికి వాళ్ళు హడావుడి చేయడం జరిగింది తప్ప అక్కడ వాస్తవం ఏం లేదు. క్రమశిక్షణ కమిటీ మీరు చెప్పిన దాని మీద సంతృప్తి వ్యక్తం చేసింది. అలా నేను చెప్పింది విని పంపించాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.